గడిచిన కొన్ని దినాల నుండి మనం ఇశ్రాయేలీలకు సేవ చేసిన ప్రవక్త అయిన ఏలియా గురించి మనం విన్నాం. బైబిల్లో మందసాన్ని గురించి దేవుడు తెలియచేశాడు. చాలా రోజుల తర్వాత కీర్తనకారుడు మందసాన్ని గురించి ఒక మాట అన్నాడు. బలసూచకమైన మందసము అనే మాట మందసాన్ని గురించి మనం చూస్తాం. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసాన్ని వారు కలిగి ఉంటే రైట్, కీర్తనకారుడు అన్న మాట ఏమిటంటే అది బలసూచకమైనది అని చెప్పాడు. అది చాలా రోజుల తర్వాత ఏలియాను గురించి ఏం చెబుతూ ఉన్నాను అంటే, ఎలీషా అన్న మాట ఏమిటంటే ఇశ్రాయేలీల రథములు నీవే, రౌతులు నీవే అన్నాడు. ఇశ్రాయేలీల యుద్ధానికి ప్రారంభము నీవే అన్నాడు అలా చెప్పాలంటే. కాబట్టి అలాంటి ఏలియా నుండి దాదాపుగా ఒక 5 లేక 6 వర్తమానాలు విన్నామని నేను అనుకుంటూ ఉన్నాను. ఓవర్వ్యూ ఏలియా జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలను అలా టచ్ చేసి, ఏలియా నీకు నాకు ఏం బోధిస్తూ ఉన్నాడు, ఏలియా ఒక సేవకుడిగా సేవకునికి ఏం బోధిస్తూ ఉన్నాడు, ఏలియా ప్రవక్తగా ప్రజలకు ఏమి ప్రవచనాలు ప్రవచించాడు, ఏలియా దైవజనుడిగా దేవుని ఎదుట ఎలా ఉన్నాడు, ఏలియా దేవుని వార్తావహుడుగా రాజు ఎదుట ఎలా ఉన్నాడు, ఏలియా వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలా ఉంది, ఏలియా తన తర్వాత నాయకత్వాన్ని సిద్ధపరచడంలో ఎలాంటి చొరవ తీసుకున్నాడు. ఇట్లాంటి ఓవర్వ్యూస్ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. గడిచిన ఈ ఏలియా టాపిక్ ఒక 5-6 వర్తమానాలు విన్న వాళ్ళకి మాటలు బాగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి పరిశీలన చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఏలియా జీవితంలో నుండి 3 ముఖ్యమైన విషయాలు గుర్తు చేయటానికి నేను మనం విన్న వర్తమానాల్లో నుండి ఒక అవుట్లైన్స్ మీకు ఇవ్వాలని నేను ప్రభుని బట్టి ఇష్టపడుతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఏలియా జీవితంలో నుండి ఒక ఆలోచన మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. ఆ వాగు నీరు తాగి, ఆ వాగు నీరు నీవు త్రాగదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించేదనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఏలియా ద వెరీ ఫస్ట్ దేవుని మాట విన్న ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సేవలో నేనైనా మరెవరైనా వినండి, మొట్టమొదట దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తి కావాలి. ఏలియా ఉన్నతంగా సేవలో కొనసాగటానికి, ఆహాబు దుర్మార్గుడైన ఆహాబు రాజును ఎదిరించడానికి, బయలు ప్రవక్తులతో సవాలుగా మాట్లాడటానికి, యెజబెలు ఎదిరించగా పారిపోయి ప్రాణభీతితో పారిపోయిన వ్యక్తి దేవుని దూత చేత ధైర్యపరచబడి సేవలో శక్తికి మించిన ప్రయాణాన్ని కొనసాగించడానికి, ఆకాశం నుండి అగ్నిని రప్పించడానికి, అతడు కేవలం అతని గురించి ఇలా చెప్పాలంటే దేవుని మాటకు విధేయత చూపడమే మొట్టమొదటి కారణం. ఏ సేవకుడైతే, ఇన్క్లూడ్ మై సెల్ఫ్, నేను కూడా దేవునికి లోబడి ఉండగలిగితేనే దైవ ప్రత్యక్షత నేను అనుభవిస్తున్నా, మనం అనుభవిస్తాం. దేవునికి లోబడకపోగా సార్వత్రిక సంఘములోనైనా ఇశ్రాయేలీయుల చరిత్రలోనైనా ఏ వ్యక్తిని అవిధేయుడుగా ఉంటే దేవుడు వాడుకోలేదని గుర్తు చేస్తూ ఉన్నారు. బిలాము సంగతి మీకు ఎరుగుదురు కదా.
దేవుడు మొట్టమొదటిగా పోవద్దు, ఇశ్రాయేలు జాతిని శపించవద్దు, వారు నా ప్రజలు అన్నాడు. బాలాకు మరలా ధనాన్ని, బాలాకు మరలా వెండి బంగారును అతని యొద్దకు మరలా దూతలు పంపించగా, అయ్యా మరలా వచ్చారు, మరలా అడుగుతున్నారు అని దేవుడు మొట్టమొదటిగా పోవద్దు అన్నాడు. తర్వాత మరలా ఈయన అడిగాడు. దేవుడు ఒక్క మారు సెలవివ్వగా దానికి విధేయత చూపాలి. కాదని వెళ్ళాడు. ఇశ్రాయేలీల చరిత్రలో లేక బైబిల్ చరిత్రలో మొట్టమొదట గాడిద చేత మాట్లాడించుకున్న వ్యక్తికి కనిపించాడు. ఎవరండి? ఒక ప్రవక్త, దేవునితో మాట్లాడే వ్యక్తి. గాడిద స్వరాన్ని వినడం ఏమిటి? గాడిద చేత మాట్లాడించుకోవడం ఏంటి? ప్రవక్తకైనా ప్రజలకైనా అవిధేయత అన్నది ప్రారంభించబడితే ప్రవక్త అయినైనా సామాన్య ప్రజలైనా మన కళ్ళు ఎదుట కనిపించేవి మనకు ఖచ్చితంగా బోధ కలిగజేస్తాయి. ప్రవక్తకు గాడిద చేత మాట్లాడించాడు బుద్ధి కలగటానికి. ఏలియాను మనం చూస్తే, నీ వెళ్ళు అక్కడ దాగి ఉండు అన్నాడు. చరిత్రకారులు అంటారు దాదాపుగా 3 సంవత్సరాలు ప్రైచులకు సేవను పక్కన పెట్టి, ఇలా చెప్పాలంటే ప్రజలకు కనిపించకుండా ఏలియా దాగి ఉన్నాడు. నేను గతంలో గుర్తు చేశాను. ఒక సేవకుడు 3 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించకపోతే సమాజం ఏమనుకుంటుంది? అతడు అయిపోయాడు, అతని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, ఆ సేవకుడు లేడు, ఏమైపోయాడు, కనిపించడు, వాక్యం చెప్పడం లేదు, అప్పుడప్పుడు అడపదడప బయటకు వచ్చేవాడు, అసలే లేడు, ఏమైపోయాడు? సమాజం మర్చిపోయి ఉంటుంది. సమాజం మరిచినా పర్వాలేదు, ఏలియా తీసుకున్న నిర్ణయం, దేవుడు నన్ను దాగి ఉండు అన్నాడు, నేను దాగి ఉంటా అంటే కాకుల ఆహారం దేవుడు సిద్ధపరచక దాన్ని తిని తృప్తిగా ఉన్నాడు. ఒక ప్రవక్త దాగి ఉండడం ఏమిటి? ఎస్, దేవుడు ఆ మాట సెలవిచ్చాడు, దాగి ఉండడం. విధేయత చూపిన వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం. అక్కడ మాత్రమే కాదు, తర్వాత ఏమన్నాడు? 8వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాల్లో అంటాడు, యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, అచ్చట నేను పోషించుటకు ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించునని చెప్పాడు. సారెపాతుకి వెళ్ళిపోయాడు. కెరీతుల వాగు దగ్గర దాగి ఉండన్నాడు. కెరీతు వాగు నీళ్ళు అయిపోయేంత వరకు దాగి ఉన్నాడు. కాకుల ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అసలు ఆ దేశంలో తినడమే కష్టం అనిపిస్తూ ఉంటే, ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, కాకుల దగ్గర నుండి దేవుడు మాంసాన్ని సిద్ధపరిచాడు. బైబిల్ చరిత్రలో మిస్టరీ. నేనేమనుకుంటాను అంటే, ఇంక్లూడ్ మైసెల్ఫ్, నేనేమనుకుంటాను అంటే, ఆహాబు రాజుగది దగ్గర లేక మరో వ్యక్తి దగ్గర ప్రత్యేకంగా ఆ మాంసాన్ని తయారు చేసి పెడితే కాకి వచ్చి తీసుకుపోతే ఆహారాన్ని తీసుకునేవాడు. అరణ్యంలో ఉన్న వ్యక్తికి మాంసం సిద్ధపరిచి ఎవరిస్తారండి? ఎవరు సిద్ధపరిచారో కాకి ఎక్కడి నుండి తెస్తుందో బైబిల్ గ్రంథంలో తెలియదు. మరుగుపరిచి దేవుడు పోషించాడు. రెండవదిగా సారెపాతు విధవరాల దగ్గర పొమ్మన్నాడు. జస్ట్ పట్టణ ఒకే ఒక పూటకయ్యే ఆహారం మాత్రమే అది. చాలా రోజులు పోషించబడ్డాడు. దాగి ఉండమన్నాడు, అక్కడ దాగి ఉన్నాడు. సారెపాతుకి వెళ్ళంటే అక్కడ దాగి ఉన్నాడు. తర్వాత 18వ అధ్యాయం 1-2 వచనాలు, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేగా 17వ వచనం చెప్పింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో, అతడు ఆహాబును దర్శించగా ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నీవే కావా అని అతనితో సెలవేగా, నేను కాను, యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలు దేవతలను అనుసరించిన నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అన్నాడు. రాజు దగ్గర బొమ్మంటే రాజు దగ్గర పోయాడు. దాగి ఉండము అంటే దాగి ఉండము. సారెపాతు దగ్గర పోవండి సారెపాతు దగ్గరకు పోయాడు. విధేయత కలిగిన వ్యక్తినే బైబిల్ గ్రంథంలో దేవుడు వాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తాం. అమ్మా, నీవైనా నేనైనా ఖచ్చితంగా విధేయత అన్నదే ప్రామాణికం. దేవునికి విధేయత చూపే వ్యక్తులుగా మనం ఉందాం. బైబిల్ గ్రంథం మనకు చాలా చక్కటి విషయాలు తెలియజేసింది. దేవుని మాట విన్న వ్యక్తిగా, దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం. దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం.
ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఒక మాట, దేవుడికి నీ లోబడుతూ ఉన్నావా? దేవుని మాట వింటూ ఉన్నావా? దేవుని మాటకు లోబడిన వ్యక్తులను కొన్ని సందర్భాల్లో దేవుడు ఇబ్బంది పెట్టాడు కూడా. దేవుని మాటకు విధేయత చూపిన వారిని కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమపరిచాడు కూడా. అయినా వారు శ్రమలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కాదు. అయినా వారు శ్రమలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కాదు. ఒక పర్యాయం ఎలీషాను గురించి ఈ మాట మనం చూస్తాం. ఏమిటి అంటే, ఎలీషాను గురించి లేఖనం చాలా చక్కగా ఒక మాటలు తెలియచేసింది. ఎలీషాకు మరణకరమైన రోగము కలుగగా, నిజమే, చాలా ఆశ్చర్యం. చాలా దేవుడు ఎలీషాను గురించి చాలా కొన్ని మాటలు దైవ గ్రంథములు మనకు తెలియజేస్తుంది. వారిని దేవుడు తనకిష్టానుసారంగా నలిపాడు. వారిని తన ఇష్టానుసారంగా నలిపాడు. నిజమే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. చాలా చక్కటి విషయాలు లేఖనం మనం చూస్తాం. లేఖనంలో ఎలీషా యొక్క గొప్ప ఉజ్జీవాన్ని, ఏలియా యొక్క గొప్ప ఉజ్జీవాన్ని దైవ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తుంది. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తూ ఉన్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకాలమైన రోగము చేత పీడితుడై ఉండగా అన్నాడు. ఎలీషా కూడా దేవుని మాట విన్న వ్యక్తే, కానీ ఏమిచ్చాడు? రోగం కాదు ఆయనకు వచ్చింది, మరణకరమైన రోగం. బైబిల్ గ్రంథంలో దేవుడు వాడుకున్న వారిని అనేక భౌతికమైన రోగాల చేత నింపాడు, ఇష్టపడ్డాడు నింపటానికి. యోబును మనం చూస్తాం. బైబిల్లో యోబును గురించి చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిమంతుడు. కానీ శోధింపబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేవుని మాట వినడం ఆశీర్వాదమే. కానీ కొన్ని సందర్భాలలో ఆశీర్వాదంలో దాగి ఉన్న బాధ కూడా కనిపించవచ్చు. ఆ బాధలో మరో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కూడా మనం చూడాలి. ఏలియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు విధేయత చూపిన వ్యక్తిగా, దేవుని మాట విన్న వ్యక్తిగా కనిపిస్తాడు. రెండవదిగా ఏలియాను మనం చూస్తాం. ఇది సేవకులందరికీ ఒక మాదిరి. నేను సేవకు వచ్చినప్పుడు బహుశా మీలో ఎంతమంది ఎవరు వస్తారో తెలియదు. నేను ఇలా అనుకుంటాను, భవిష్యత్తులో మీలో చాలామంది సేవకులు కావచ్చు. నేటి పిల్లలే రేపటి పౌరులని మీరు ఎలా భావిస్తారో, నేటి సండే స్కూల్ పిల్లలే నేటికి మందిరానికి వచ్చే వారే రేపటి రోజున సేవకులు కావచ్చు. ఏలియా జీవితంలో ఒక గొప్ప సంగతి ఏమి నేర్చుకుంటామంటే, గడిచిన వారం గుర్తు చేశాను. తన తర్వాత మరొక తరాన్ని సిద్ధపరిచిన ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. సేవలో తాను వెళ్ళిపోయిన తర్వాత తన పని ఆగకూడదు. తాను వెళ్ళిపోయిన తర్వాత దేవుని పని మరొకరు కొనసాగించడానికి రెండవ తరాన్ని సిద్ధపరిచిన ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. నేను, నా కుటుంబం నాది అనుకుంటే రెండవ తరానికి సేవ చేసే వ్యక్తులను తయారు చేయలేము. కొన్ని సందర్భాలలో వాక్యాన్ని శిష్యరికంలో చిన్నపిల్లలకు బోధించి సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే వెళ్ళిన తర్వాత వారి సమాజానికి వారు సేవ చేస్తారు. ఏలియాలో దానిని మనం చూస్తాం. దేవుడు ఏమన్నాడు అంటే, రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం, నీకు బదులుగా ప్రవక్త యున్నటకు. అక్కడ ఆ మాటను మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయము. బాగా ఫోకస్ చేయండి. నీ కుమారుగా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుతూ ఉన్నా, నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్మెలాహో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము అన్నాడు. తన కుమారుగా ప్రవక్త. సేవకులు చనిపోతారు, సేవ కాదు చనిపోయేది. ప్రార్థన పరులు చనిపోతారు, ప్రార్థన
కాదు చనిపోయేది, పరిచారకులు చనిపోతారు, పరిచర్య కాదు చనిపోయేది, సువార్తికులు చనిపోతారు, సువార్త కాదు చనిపోయేది. ఎలీషా ఏలియాకు మారుగా ఉండటానికి సేవకు పిలువబడ్డాడు. ఇలా చెప్పాలంటే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఆహాబు ఏమన్నాడు అంటే, ఆ మాటను మనం చూస్తాం. ఏమంటాడు అంటే, అతని చేతుల మీదుగా నీళ్లు పోయేవాడు అన్న మాటను మనం చూస్తాం. ఎవరండి ఎలీషా? ఏలియాను గురించి ఈ మాటలు మనం చూస్తాం. అతని చేతుల మీద నీళ్లు పోయేవాడు అంటే అతనికి సహకారిగా ఉన్నవాడు, అతని పని చేసినవాడు, అతడు ఏలియాకు దాసుడిగా ఉండి పని చేసిన వ్యక్తిగా, అతడు ఏలియాకు సేవ చేసిన వ్యక్తిగా, అతడు ఏలియాకు సమీపంగా ఉండి ఏలియా ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలు విన్న వ్యక్తిగా ఎలీషాను మనము చూస్తూ ఉన్నాం. ఎలీషాను మనము చూస్తూ ఉన్నాం. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, అతడు ఏలియాకు బదులుగా 2వ తరాన్ని సిద్ధపరిచాడు. 2వ తరాన్ని సిద్ధపరిచాడు. సేవలో మనం చూస్తాం, మోషే యెహోషువను సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు మోషేని చేసుకున్నాడు. నా మాటలు బాగా వినండి, అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. మోషే యెహోషువను తయారు చేసిన తర్వాతనే దేవుడు మోషేని చేసుకున్నాడు. ఏలియా కాలంలో ఎలీషాను దేవుడు సిద్ధపరిచిన తర్వాతనే ఏలియాను దేవుడు తీసుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు పరిచర్యలో 12 మందిని ప్రభు తయారు చేసిన తర్వాతనే ప్రభు కొనిపోబడ్డాడు. అలాగే అపోస్తుల పరిచర్యలో గొప్పవాడుగా అగ్రగణుడిగా కనిపిస్తున్న పౌలును మనం చూస్తే, పౌలు ఒక తిమోతిని, ఒక తీతును, ఒక ఎపఫ్రదీతును ఇలాంటి 2వ తరానికి సంబంధించిన వ్యక్తులను సిద్ధపరిచిన తర్వాతనే వారు సేవను ముగించారు. ఇలా గుర్తు చేస్తా, సేవకులు తాము ప్రార్థించి కన్నీళ్లు కార్చి మోకరించి ఉపవాసం ఉండి ఎక్కడైతే సేవ ఫలభరితంగా ఉండాలని ప్రార్థన చేస్తారో, వారు వెళ్ళిపోయిన తర్వాత వారు కన్నీళ్లు కార్చి కట్టిన ప్రార్థన మందిరాలు, లేక వారు కన్నీళ్లు కార్చి సువార్త కొరకు మోకరించి ప్రార్థించిన ఆ తరుణం చేత నింపబడిన పరిచర్యలు వారి తర్వాత శూన్యం చేత నింపబడకూడదు. వారి తర్వాత, వారి మరణం తర్వాత మహిమ చేత నింపబడాలి. ఇలా చెబుతూ ఉన్నా. అబ్రహాము దేవునితో నడిచినవాడు. అబ్రహాము మరణించిన తర్వాత తన కుమారుని ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అంటే అబ్రహాము మరణము ఇస్సాకుకు ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించను అన్నాడు. ఎవరండి అబ్రహాము? దేవునితో నడిచినవాడు. ఎవరండి అబ్రహాము? దేవుని స్నేహితుడు అని పిలువబడినవాడు. ఎవరండి అబ్రహాము? నీతిమంతుడు అని ఎంచబడ్డాడు. ఆదికాండం 15-16 వచనములో దేవునితో సహవాసం చేసిన వాడు, నీతిమంతుడు అని ఎంచబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలిచినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, విశ్వాసమును బట్టి అన్నిటిని వదిలిపెట్టి సొంత భూమిలో గుడారం వేసుకుని నిలిచినవాడు. చనిపోయిన తర్వాత ఇస్సాకును దేవుడు శూన్యం చేత నింపలేదు. భక్తుల మరణం 2వ తరానికి ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. సేవకుడిగా నేను చనిపోతే నాణ్యమైన సేవ కనుక నేను చేయగలిగితే, దేవుణ్ణి మహిమపరిచే సేవ చేయగలిగితే, నా తర్వాత ఈ మందిరం ఖచ్చితంగా మహిమ చేతను నింపబడుతుంది. ఎందుకంటే నీతిమంతులను వృధాగా వదిలిపెట్టాడు దేవుడు. నమ్మకస్తుల యొక్క ప్రార్థనను, తనతో నడిచిన వారి ప్రార్థనను దేవుడు తృణీకరించడు. తర్వాత తరాన్ని దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను కళ్ళు మూసిన తర్వాత ఈ గొప్ప పరిచర్య మునిగిపోవాలన్నది కాదు నేను ప్రార్థన చేస్తున్న విధానం. ఎవరో ఒకరు సేవలో ఉండాలి, ఎవరో ఒకరు సేవ చేయాలి. దావీదు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నా కుటుంబము నిత్యము నీ మందిరములో ఉండినట్లుగా వరమును నాకు అనుగ్రహించు అన్నాడు. వాట్ ఎ గ్రేట్ అపియరెన్స్! ఎంత ఉన్నతంగా కనిపిస్తూ ఉంది ఆ మూమెంట్.
దావీదు ఎవరండి? దేవుడు చెప్పాడు. ఒకే ఒక సంఘటన తప్ప. దావీదు నా హృదయానుసారమైన వ్యక్తి. దావీదు కుటుంబంలో జరిగిన పాలిటిక్స్ మరి ఎక్కడ కూడా జరగవనుకుంటాను. స్వంత కుమారుడే కత్తిని పెట్టాడు, సొంత కుమారుడే బజార్ను ఊరికిచ్చాడు. ఒక మాట చెప్పాలంటే సొంత కుమారుడే రాజ్యం కొరకు తండ్రి మీదనే కత్తి కట్టాడు. తాను చేసిన పాపానికి తన కళ్ళెదుట 4 కుమారులు చనిపోయారు. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కానీ కృపను మాత్రం దేవుడు దూరం చేయడు. ఏలియాను మనం అదే చూస్తూ ఉంటాం. ఏలియా చనిపోయిన తర్వాత ఆ ప్రత్యక్షత ఆగిపోలేదు. ఏలియా చనిపోయిన తర్వాత దేవుని నడిపింపు ఆగిపోలేదు. ఏలియా చనిపోయిన తర్వాత దేవుని బలమును, దేవుని శక్తిని ఇంకా దేవుడు ఎక్కువగా అనుగ్రహించాడు. ఎవరికి? ఎలీషాకు. ఏం కోరుకున్నాడు ఎలీషా? ఆయన అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు, పంపబడుతూ ఉన్నప్పుడు పైకి, అయ్యా అయ్యా నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు రథములు నీవే, ఇశ్రాయేలు రౌతులు నీవే అని కేకలు వేసి, ఏం కోరుకుంటావు అని ముందడిగితే, నీవు కలిగిన ఆత్మలో 2 అంతులు నాకు అనుగ్రహించు. కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే, నీవు కలిగిన కృపావరములలో 2 అంతులు నాకు అనుగ్రహించు. డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ నాకు కావాలి. ఎవరు అడిగారండి? ఎలీషా. ఎలా అయింటదా దైవజనుని యొక్క గుండె? ఏమిటి? నేను అభిషేకించిన వ్యక్తి, నాకు మారుగా సేవలో ఉండాల్సిన, సేవకులుగా ఉండాల్సిన వ్యక్తికి, ఈ వ్యక్తికి ఇంత గొప్ప ఆలోచన ఏమిటి? ఎలీ అన్నాడు, నేను పోతూ ఉన్నప్పుడు నీకు కనిపించానా? సరే, లేదు అంటే నేనేం చెప్పాను? ఏలియా వెళ్తా ఉన్నప్పుడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుల రథములు నీవే, రౌతులు నీవే అని కేకలు వేస్తూ ఉండగా, మరలా అతనికి కనపడకపోగా మరి గొప్పగా అంగి చించుకొని, వస్త్రాన్ని చించుకొని కేకలు వేస్తూ ఏడుస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుల రథములు నీవే. బలం, రథాలు అంటే బలం, యుద్ధానికి రథాలు సిద్ధం అంటే ఇశ్రాయేలు యుద్ధానికి ప్రారంభము నీవే, ఇశ్రాయేలు యుద్ధానికి బలము నీవే. అలాంటి నీవు నా నుండి వెళ్ళిపోతూ ఉన్నావే. నాకు కావాలి. వస్త్రము చించుకోగా ఏలియా దుప్పటి కింద పడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే అభిషేకం, అదే బలం, అదే ఆత్మ ప్రేరణ, అదే మంట, అదే పోరాటం ఎలీషా సంపాదించుకున్న సందర్భాన్ని లేఖనం మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కొందరిని తీసుకోగా ఆ స్థానాన్ని ఫిలప్ చేయటానికి చాలా సమయం పడితే అక్కడ ఆత్మలు చెదిరిపోయిన సంఘటన కూడా నేను చూస్తున్నా బైబిల్ గ్రంథంలో. న్యాయాధిపతుల గ్రంథం చాలా దానికి ఉదాహరణ కనిపిస్తుంది. ఒక రాజును దేవుడు లేపగా, ఆ రాజు చనిపోగా మరొక రాజా వచ్చేంత వరకు ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తిరిగారు. మరొక న్యాయాధిపతి లేపగా అతడు చనిపోగా మరికొంతకాలం ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మరొక ఇంకో న్యాయాధిపతి లేపగా, ఇలాగా ఒక న్యాయాధిపతికి మరొక న్యాయాధిపతి గ్యాప్ రాగా, ఆ గ్యాప్ కాలంలోనే ప్రజలు దేవునికి దూరంగా తొలగిపోయారు. ఆశ్చర్యం. దేశంలో, సమాజంలో, సంఘంలో, ప్రత్యేకించి సంఘంలో సువార్తను బోధించే వ్యక్తులు కనుమరుగైపోతే మరొక తరము లేవటానికి చాలా సమయం పట్టగా, ఆ సమయంలోనే అపవాది ఎంత నష్టం సంఘానికి కలిగించాలో అంత నష్టాన్ని కలిగిస్తాడు కూడా. దానికి ఉదాహరణ ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథమే. ఒక మాట చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మాట కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, యెహోషువ లాంటి వ్యక్తులు వారు దేవుని సన్నిధికి వెళ్ళగా, వారిని దేవుడు పిలవగా, పాతకాలం ఇశ్రాయేలీయులు ప్రాతకాలం పేరు కలిగిన నాయకత్వం చనిపోగా మరొక నాయకత్వం పుట్టింది. ఎవరు వారు అంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరుగని ఒక తరం పుట్టింది. ఎలా ఉంటుంది దేవుని ఎరగని తరం? ఏలీ కుమారుని గురించి ఒక మాట చూస్తాం. యెహోవాను ఎరగని మిక్కిలి దుర్మార్గులు
దుర్మార్గులు. దేవుని ఎరగకపోవడం మిక్కిలి దుర్మార్గతే. ఇలా చెప్పాలంటే న్యాయాధిపతుల కాలంలో యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టిందంటే దుర్మార్గపు తరం పుట్టింది. లోబడని చెవులు కలిగిన తరం పుట్టింది. హృదయాన్ని దేవుని వైపుకు తిప్పని తరం ఒకటి పుట్టింది. దేవుడు మరలా న్యాయాధిపతిని లేపగా అప్పుడు ప్రజలు సరి చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత మరొకంత కాలానికి మరలా ఇశ్రాయేలీయులు అప్ అండ్ డౌన్ స్టేజ్ న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. దాదాపుగా 430 సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. ఎంత చరిత్ర? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితంలో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. నాయకుడు రాగా కొంతకాలం ఉంటారు, నాయకుడు అనిపోతే అటుక్కని కింద పడిపోతారు. కొత్త నిబంధన క్రైస్తవ సంఘాలలో సేవకుడు చనిపోతే సేవ ఆగకూడదు అంటే సేవకునికి దూరదృష్టి ఉండాలి, దురదృష్టి కాదు. స్వార్థ దృష్టితో నిండిపోకూడదు సేవకుడు. దూరదృష్టితో కలిగి ఏ కన్నీళ్ళైతే కాచామో, ఏ ప్రార్థన అయితే చేశామో, ఎక్కడ మొరిపెట్టామో ఇది కలకాలం నిలిచి ఉండాలి అంటే భవిష్యత్తు పైన కూడా అవగాహన ఉండాలి. అలాగైతేనే సేవ నిలబడుతుంది. సేవ కొనసాగటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం నా చేతిలో పెట్టినప్పుడు నా స్వార్థం కొరకు అంతా నలిపేశానంటే రేపటి తరానికి దుమ్ము మాత్రమే నిలబడుతుంది. రేపటి తరానికి కేవలం శూన్యాన్ని మాత్రమే మిగిలిస్తాం. ఇలా చెప్పాలంటే చరిత్రను మిగిలిచి వెళ్ళిపోతాం. పలానా చోట ఉండేదంట, పలానా చోట ఉండేవాళ్ళంట, తర్వాత ఎవరు పట్టించుకోలేదు, వెళ్ళిపోయింది. ఒక చరిత్ర మాత్రం మిగిలిపోతుంది. చరిత్ర భవిష్యత్తు కొరకు సిద్ధపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా భవిష్యత్ తరానికి సిద్ధపరిచాడు ఒక నాయకుడిని. పౌలు చనిపోగా సేవకులను ముందుకు నిలిపాడు. తిమోతి ఎవరండి? జూనియర్. ఒక మాట చెప్పాలంటే తాను 2వ మిషనరీ ప్రయాణంలో పిలిచాడు. లుస్త్రా, ఈకోనియ పట్టణాల్లో మంచి పేరు కలిగి ఉంటే యంగ్స్టర్ని పిలిచాడు. కొంతకాలము తన పరిచయలో ఉంటే 2వ పత్రిక రాస్తూ ఉన్న పౌలు ఒక మాట అంటాడు, దైవజనుడా. మొదటి పత్రికలో చూద్దాం, దైవజనుడా అన్నాడు. ఎవరిని? తాను సేవలో నడిపిస్తే, ఒక మాట చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే పిల్లబచ్చగడు అనుకుంటా. సేవకుడు పౌలు తనతో పనిచేసిన వ్యక్తులను, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులను ఎప్పుడు కనపరిచాడు. తన మాటకు విధేయత, దేవుని మాటకు విధేయత చూపని కొందరిని ఖచ్చితంగా వాడు దూరం చేసుకున్నాడు. ఒక పర్యాయం అంటాడు పౌలు, ఏమంటాడు అంటే కంచెరవాడు. ఎవరండి? కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను అన్నాడు. ఒక వ్యక్తిని గురించి ఆ మాటలో మనం చూస్తాం. తాను సేవకులు నడిపించిన తర్వాత సేవ చేస్తున్న తిమోతిని దైవజనుడా అని సంబోధించాడు. కొత్త నిబంధనలో దైవజనుడు అనే పదం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. అలాంటి పద ప్రయోగం తిమోతికి పోల్చబడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒక ఆయన ఇలా అంటాడు, నీకంటే పై వారిని విమర్శించు ఒకవేళ అనుకుంటే, కానీ నీకంటే కింద వారిని విమర్శించావంటే రేపు వారు ఏ స్థానంలో ఉంటారో నీకు తెలియదు అన్నాడు. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ కూర్చున్న వీరు రాబో తరానికి ఒక నాయకులు కావచ్చు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు గొప్ప స్థాయికి దేవుడు ఎదిగించవచ్చు. ఒకవేళ ఇక్కడే నేను విమర్శించారంటే మాటలు నాటుకుపోతే జీవితాంతం క్షమించకుండా ఉండిపోతారు. ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయటానికి లేదు. మనిషిగా ప్రేమించు. మనిషిగా నిన్నటి ఉపవాస ప్రార్థన చెప్పి, ఏ వ్యక్తిని గూర్చి కూడా నీ హృదయంలో ఇంచంతైనా ఎలీషా సమాధిలో పెడితే, ఆల్రెడీ ఎలీషా సమాధి ఉంటుంది అక్కడ. ఆ సమాధిలో టైం అవుతుందేమో, త్వరగా ఆ మన్ను తీసి గుట్టలాంటిది కానిచ్చి ఉంటే అక్కడ పెట్టి ఉంటారు. ఎలీషా శవానికి ఈ శవం తగలగా ఆశ్చర్యం, చనిపోయిన శవం లేచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇదే నేనంటాను, రెండింతల అభిషేకము ఎలీషా పొందుకున్నాడని చెప్పటానికి తాను చనిపోయిన తన శవము తాకిడే అవతల వ్యక్తిని లేపింది. అసలు ఆ మూమెంట్ ఊహించండి, ఎలా ఉంటుంది. భక్తులైన వ్యక్తులు చనిపోతే వాళ్ళు బ్రతికున్నప్పుడు కాదు వారు కార్యాలు చేసింది, బ్రతికున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే చనిపోయినా కూడా శవాలను బ్రతికించారు వారు. హేబెలు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచూ ఉంది అన్నాడు. నీతిమంతుల రక్తము నీతిమంతుల యొక్క రక్త రోదన దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. ఒక పర్యాయం శాస్త్ర పరిశీలన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే హేబెలు రక్తము మొదలుకొని బలికి పీఠమునకు దేవాలయముకు మధ్య బరికి కుమారుడైన జకర్యా చంపబడిన దేవాలయంలో చంపబడితే అతని రక్తం వరకు అన్నాడు. వాస్తవంగా రాజుల చరిత్ర చూస్తే యెహోయాదా యాజకుడు యోవాషును 6 సంవత్సరాలు దేవాలయంలో దాచి రాజుగా చేస్తే కరుణించకుండా రాజు వాళ్ళ మేనమామ అవుతాడు యెహోయాదా, వాళ్ళ కుమారుని దేవాలయంలోనే చంపుతారు. అది 2వ దినవృత్తాంతం గ్రంథంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బరికెము కుమారుడైన జకర్యా అంటాడు, కానీ ట్రాన్స్లేషన్ మిస్ అవడం వల్ల ఆ పదాలు అక్కడ ఆ పేర్లు కాదు, ధర్మశాస్త్రంలో ఇంకా దినవృత్తాంత గ్రంథంలో వేరే పేర్లు కనిపిస్తాయి. మనం ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే ఆ తేడా మనం చూస్తాం. కాబట్టి కొందరు వారి రక్తము కూడా దేవుడికి మొరపెట్టింది. వారు చనిపోవచ్చు కానీ వారి నీతిమంతుల రక్తం మొరపెడుతూ ఉంది. అంతగా ఎలీషా అభిషేకాన్ని పొందాడు అని గుర్తు చేస్తూ ఉంది. 2వ తరాన్ని సిద్ధపరిచిన ఏలియాను మనం చూస్తాం. 2 విషయాలు గుర్తు చేశాడు. ఒకటి, ఏలియా దేవుని మాట విన్న వ్యక్తిగా చూస్తాం. రెండవది, భవిష్యత్ తరానికి సిద్ధపరిచిన సేవకులు సిద్ధపరుస్తున్న ఏలియాను మనం చూస్తాం. మూడవది చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను త్వరగా 10 నిమిషాలు క్లుప్తంగా. ఏలియా ప్రత్యేక ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడు. అంటే ఏలియాను గురించి మనం ఏం చూస్తామంటే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం నుండి రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం వరకు మాత్రమే అతను సేవ చేసిన సేవ దినాలు చూస్తాం. కానీ కొత్త నిబంధనలో అతని యొక్క పొడిగింపును కూడా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు కొన్ని సార్లు పరలోకం అతని గురించి ఇలా కంపారిజన్ చేయటానికి ఇష్టపడింది, లేక పరిశుద్ధాత్ముడు అతని గురించి ఇలా చెప్పటానికి ఇష్టపడ్డాడు. ఎవరి గురించి అంటే ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడిగా ఏలియాను మనం చూస్తాం. ఒకసారి ఒక పోలిక పరిశుద్ధాత్ముడు ఆమోదించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుతూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు బాప్తిస్మిచ్చు యోహాను ఎలా ఉంటాడు అని చెప్పడానికి కొన్ని గుర్తులలో ఈ గుర్తులు చెప్పి తర్వాత అంటాడు, మరియు అతడు తల్లిదండ్రుల హృదయము పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును అన్నారు. బాప్తిస్మిచ్చు యోహానును ఎవరితో బలుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? ఏలియా యొక్క శక్తియు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు ఎవరండి? బాప్తిస్మిచ్చు అంటే ప్రత్యక్షతలు కలిగిన వాడు. ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క ఆత్మ ఎవరికి వచ్చింది? అలాంటి ప్రభావితమైన ఏలియా ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాడో, ఏలియా ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో, అలాంటి శక్తిని ఆత్మను కలిగిన వ్యక్తిగా బాప్తిస్మిచ్చు యోహాను ఉంటారు అని ఒక పోలికను మనం చూస్తాం. ఎవరి పోలికను గుర్తు చేసింది? కొత్త నిబంధన లూకా గారు రాశారేమో కానీ లూకాను ప్రేరేపించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. పరిశుద్ధాత్ముడు పలకగలవు లూకా రాశారు.
అంటే ఏలియా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడిగా అతన్ని మనం చూస్తాం. రెండవదిగా ఏలియాను మనం ఏం చూస్తాము అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట కొత్త నిబంధనలో అంటే ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడిగా ఏలియాను మనం చూస్తూ ఉన్నాము అని చెప్పామే. రెండవదిగా మనం ఏం చూస్తాము అంటే చాలా ఇక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంగతులు అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఏమిటంటే ఏలియా వచ్చి ముందుగా సిద్ధపరుస్తాడని లేఖనంలో మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం? మలాకి గ్రంథంలో మనం చూస్తాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట పరిశుద్ధాత్ముడు ఏలియాను గురించి ఇలా రాశాడు. ఏమంటూ ఉన్నాడు అంటే ఏలియాను గురించి చాలా చక్కగా చెబుతూ ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ఏలియాను గురించి ఏలియా తర్వాత వస్తాడు అన్న మాటలు దేవుని వాక్యం సెలవిస్తే 5వ వచనం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు. ఏలియా వస్తాడని వీళ్ళు ఎదురు చూశారే. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే రాబోవు ఏలియా ఇతడే. ఏలియా అతడు అగ్ని రథాల చేత అగ్ని గుర్రాల చేత ఆరోహం ప్రత్యేకించబడి ఆకాశానికి కొనిపోబడిన ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారే మలాకి ప్రవచనం ద్వారా అతడు యోహానుకి కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత ఒక పర్యాయం ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఏలియా ప్రత్యేకతలు కలిగిన వాడు అంటే యేసుక్రీస్తు కొండ మీద రూపాంతర పర్వతం మీద మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మీ ముందు ఉంచుకోగలిగితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ కొండ మీద రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు ఒక తెల్లటి మేఘం ఆ కొండ మీద ఆవరించగా అక్కడ ఎవరు కనిపించారు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. పేతురు అంటున్న మాటలు, పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని ఆయనతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు మరణాన్ని గురించి మోసే తర్వాత ఏలియాలు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? రూపాంతర పర్వతం పైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్న సందర్భం ఇది. అంటే ఏలియా అగ్ని రథాల చేత అగ్ని గుర్రాల చేత ఆరోహం ఆకాశానికి కొనుపోబడింది. ఏలియా ఎక్కడండి? రాజుల గ్రంథంలో అతడు కొనుపోబడితే ఎక్కడ మరలా మనం చూస్తాం? కొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోసేయు ఏలియాయు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని గమనించిన పేతురు అంటున్నమాట, బోధకుడు మనం ఇక్కడ ఉందాం, నీ కొట్టి మోసే కొట్టి 3 ఏలియా కొట్టి 3 పర్ణశాలలు కడతాం. ఇతడు కొనిపోబడిన తర్వాత కూడా ప్రత్యక్షతలు ఇవ్వగలిగిన దైవజనుడు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇతడు తన సేవను ముగించిన ప్రభుత్వం మాట్లాడే ఆధిక్యత సంపాదించుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏలియాను మర్చిపోయారు ఇశ్రాయేలీయులు. అహాబు తర్వాత ఇక అగ్ని రథాల చేత అగ్ని గుర్రాల చేత కొనిపోబడిన తర్వాత కూడా ఎక్కడ దావీదు కీర్తనలో కానీ ప్రవక్తల తర్వాత చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అక్కడ మెన్షన్ చేశారు. కానీ చాలా రోజుల తర్వాత మరలా ఏలియాను మనం చూస్తూ వచ్చాం. స్పెషల్ సంథింగ్ స్పెషల్ అథారిటీ, సంథింగ్ స్పెషల్ అనాయింటింగ్, ఒక ప్రత్యేకమైన ఏదో దైవికమైన డివైన్ శక్తిని కలిగిన వ్యక్తిగా మనం ఏలియాను చూస్తాం. ప్రత్యేకమైన దైవిక ప్రభావాన్ని కలిగిన ఏలియాను మనం చూస్తాం. చనిపోయిన తర్వాత మరలా ఎవరు కనిపించాడండి? ఎవరితో మాట్లాడారండి? మోసే ఏలియాలు కలిసి ఎవరితో మాట్లాడారు? ప్రభువుతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే మనిషి చావు తర్వాత ఇక అయిపోయింది కాదు, చావు తర్వాత మరణ జీవితం ఉందని చెప్పడానికి చనిపోయిన మోషే గురించి, అలాగే ఎత్తబడిన ఏలియాని గురించి వీరు మరలా వచ్చి ప్రభుత్వం మాట్లాడుతున్న విధానం అంటే వారు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఆదర్శాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏలియా ప్రత్యేకమైన అభిషేకాన్ని కలిగిన వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం.
ఎక్కడ రాజుల గ్రంథం, ఎక్కడ కొత్త నిబంధన? చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు తేడా ఉన్నా ప్రత్యేక స్థానాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోలేదు. ప్రభుతో దేవునితో నడిచిన హనోకు కానీ, దేవుని మాట విన్న అబ్రహాము కానీ, దేవుని హృదయానుసారైన దావీదు కానీ, సింహాలను సైలెంట్ చేసిన దానియేలు కానీ, మరి ఏ ప్రవక్త సంపాదించని గొప్ప స్థానాన్ని ఏలియా, మోషేలు మాత్రమే సంపాదించుకున్నారు. బైబిల్ గ్రంథంలో హేమాహేములైన ప్రవక్తలు ఉండగా దేవుడు ఏలియాను ప్రత్యేకపరిచి ప్రభువుతో మాట్లాడటానికి అవకాశాన్ని కలిగించాడు. అందుకని నేను అంటాను, అతడు ప్రత్యేకత శక్తి కలిగిన దైవజనుడు. ఎవరండి? ఏలియా. సోదరుడా, సోదరి, ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత మనకు కూడా ఉంటుంది. నమ్మండి. మనము చనిపోయిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తునందు మరలా లేవగలిగే రోజు ఒకటి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస చనిపోతే సమాధి గోతులోనికి కాదు, విశ్వాస చనిపోతే పరమస్థానానికి వెళ్ళిపోగలుగుతాడు, పరదేశకు వెళ్ళగలుగుతాడు, పరిశుద్ధుల సహవాసంలో విశ్రాంతిని అనుభవిస్తాడు. ఇలా చెప్పాలంటే పరిశుద్ధుల సహవాసంలో దేవుని మహిమను చూస్తాడు, పరిశుద్ధుల సహవాసంలో దేవుని ప్రభావాన్ని అనుభవిస్తూ పరదేశంలో ఉండగలుగుతాడు. నీతిమంతుల సహవాసంలో ఆనందిస్తూ ఉంటాడు చనిపోయిన తర్వాత. ఆషామాషిగా వెంబడించడం కాదు క్రీస్తుని. ఇది దైవికమైన రూపాంతర పరచబడే విధానం. సంఘాన్ని, ఉపదేశాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే రోజు క్రీస్తు స్వారూప్యములోనికి మలచబడటానికి పరిచయం ఇచ్చాడు దేవుడు మనకి. పండు, కాయి, అది కాయగానే ఉంటే మనం తినలేము దాన్ని. దినాలు ఆ కాయిని పండుగ మలుస్తాయి. అప్పుడే మాధుర్యం, తినటానికి తగిన స్థాయి. ఇలా చెప్పాలంటే విశ్వాసిగా బాల్య జీవితం బాప్తిసం తీసుకున్న తర్వాత బాల్య జీవితాన్ని ప్రారంభించిన మనం దినదినము పరిశుద్ధతలో, విశ్వాసములో, వాక్యములో ఎదుగుతూ మరణము కొరకు పూర్తిగా మనం అయిపోయిన తర్వాతనే దేవుడు మనల్ని తీసుకుంటాడు. దానినే రూపాంతరత పరచబడడం అంటారు. రూపాంతరత అన్నది 1-2 రోజుల్లో అయ్యేది కాదు. దినదినము క్రీస్తులోనికి మారడం, దినదినము రూపాంతరం చెందడము అంటే అది దైవికమైన సహవాసములు ఉంటేనే సాధ్యమవుతుందని గుర్తు చేస్తా. రూపాంతర ప్రక్రియ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే దేవుని మాట, ప్రిన్సిపల్ ఇది రూల్. ఇది దేవుని మాట మార్పును కలిగిస్తుంది. ఈ మాటలు బాగా, దేవుని మాట మార్పును కలిగిస్తుంది. మార్పు స్థిరమైతే రూపాంతరపరచబడతాం. మార్పు స్థిరమైతే రూపాంతరపరచబడతాం. అది ఎలా రూపాంతరపరచబడతామంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. అందుకనే దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు. పాపము చేయగా దేవుని సహవాసానికి దూరమయ్యాడు ఆదాము. దేవుని సహవాసానికి దూరమైన ఆదామును నాటి నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏ విధంగానైనా మనిషిని రక్షించాలన్న దేవుని ప్రణాళిక క్రీస్తునందు నెరవేరింది. నీవు నేను లోకములో ఉన్నాం, నీవు నేను పాపములో ఉన్నాం, నీవు నేను పడి చెడిపోయాం పాపంలో. ఇలాంటి మన బ్రతుకులను, ఇంక్లూడ్ మై సెల్ఫ్, నేను పాపిని, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ జీవితాలను దేవుడు క్రీస్తునందు పరిశుద్ధపరిచాడు. ఈ జీవితాలను క్రీస్తునందు తన కుమారులుగా మలుస్తూ ఉన్నాడు. ఈ జీవితాన్ని దేవుడు క్రీస్తునందు తన స్వారూప్యములోనికి ఆత్మీయంగా ఇంకనూ ఎదగటానికి క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప ప్రక్రియ ఇచ్చాడు బైబిల్ గ్రంథం. అమ్మా నమ్మండి, ప్రతిరోజు వాక్యం చదవగలిగితేనే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వెళ్తాం. ప్రతిరోజు భక్తి జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తేనే, అనుభవిస్తేనే, ఎక్స్పీరియన్స్ చేస్తూనే, అభ్యాసం చేస్తూనే క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్తాం. లేకుంటే సాధ్యం కాదు. ఇలా చెబుతూ ఉన్నా,
దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించడం నాకెంత మాత్రం సంతోషం లేదన్నాడు. ఎవరు? దేవుడు. నీవు మరణిస్తే, నీతిమంతుడిగా నీవు మరణిస్తే, భక్తి కలిగిన వ్యక్తిగా నీవు మరణిస్తే, నీ మరణం తర్వాత దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ మరణము విషాదాన్ని కాదు కుటుంబంలో నింపగలిగేది. నీ మరణం మహిమ కొరకు అనేకులను సిద్ధపరచడానికి ఒక ఆనంద ప్రక్రియ ప్రారంభించబడుతుంది. కాబట్టి సిద్ధపడదాం. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించి పరలోకానికి మనల్ని చేర్చడానికి ఇష్టపడ్డాడు. అమ్మ వినండి, పరిశుద్ధుల సహవాసాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. పరిశుద్ధుల సహవాసాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. పరిశుద్ధుల సహవాసాన్ని ఎప్పుడు కూడా మీరు చేసుకోవద్దు. కొన్ని నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని చెప్పలేకపోతున్నాను. అంటే నేను ప్రత్యక్షతను అనుభవించాను. పరిశుద్ధుల సహవాసాన్ని దయచేసి ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. పరిశుద్ధుల సహవాసం క్రీస్తు స్వారూప్యములోనికి మలచబడటానికి ఒక స్థలం. అదే సంఘంగా నీవు నేను కూడుకునేది. కాపాడుకుందాం, అనుభవిద్దాం క్రీస్తు ప్రత్యక్షత. దేవునిలో, క్రీస్తులో, వాక్యములో నేను నిలబడాలంటే ఒకే ఒక అవకాశం, అది సంఘ శరీరం. క్రీస్తు వాక్యం అనర్గళంగా ఎక్కడ బోధించబడుతుందో అక్కడ పరిశుద్ధ సహవాసంలో ప్రభు మహిమపరచబడతాడు. అట్టి స్థలములోనే మనం కూడా క్రీస్తులోనికి రూపాంతరం చెందుతాం. అలా మనం అందరూ కూడా రూపాంతరం చెందటానికి సిద్ధపడదాం. అలాంటి గొప్ప కృపను, అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమయమైంది, అందరూ కూడా లేచిన పడితే క్షమించాలి, చాలా సమయమైంది, నేను కొంచెం ముందుకెళ్ళిపోయాను, క్షమించండి. టైం ఎక్కువగా తీసుకున్నాను అని నాకు అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ షార్ట్ మూమెంట్. రైట్, మంచిది. మనం అందరూ కూడా లేచి పడదాం. లేచి నిల్చొని చివరిగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. తర్వాత సౌండ్ సిస్టమ్ మనకు తెచ్చారు పెద్దలు, కొంచెం స్వీట్ మనం అందరూ కూడా తీసుకుందాం. పరిచయం ప్రేమించి పెద్దలు మనకు అనుగ్రహించారు. తర్వాత పరిచారకులు మీకు పోయేటప్పుడు అక్కడ స్వీట్ ఇస్తారు, అందరూ కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రభుని బట్టి మనం చేస్తున్నాను. పరిమళ గారు ముందు కొంచెం